ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి ఒక 2 weeks టైం ఇస్తున్నాను, 3 వారాలు. నా నా భాగం నాకు నువ్వు ఏర్పాటు చేస్తే సరే, నువ్వు చేయని పక్షంలో నేను కోర్టుకు వెళ్తానని చెప్పాలి. అది షోకాస్ నోటీస్ అంటారు. తర్వాత మీకు తెలుసు, 4-5 కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వెంచర్, ప్రాన్ కల్చర్ కానివ్వండి, ఆక్వా కల్చర్ కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ కానివ్వండి. ఇవి ఒకరితో చేసే పని కాదు. ఆర్థిక భారం ఎక్కువ. అంటే ఇప్పుడు నెల్లూరులో మీకు తెలుసు, రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారం కానీ కోట్లతో ఉంటుంది వ్యాపారం. కోట్లతో ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేసేది కాదు. అది నలుగురు కూరుకొని నలుగురు చేతులు వేస్తే అది ఆదాయం బాగా తీసుకొని చేసే వ్యాపారం. సపోజ్ ఒక భాగస్తుడికి తనకి ఇష్టం లేదు, నేను బయటకు వచ్చేస్తున్నాను, నా భాగం నాకు చేసేయండి, నా భాగం నాకు కావాలి, పార్ట్నర్షిప్లో నా వాటా నాకు ఇచ్చేయండి అని అడిగే పక్షంలో అయితే పార్ట్నర్షిప్ యాక్ట్ ఏం చెప్తుందంటే నోటీస్ ఇచ్చి కోర్టుకేయాలి. అది వేయకుండా వేస్తే అతను అడుగుతాడు, ఈ నోటీస్ ఇవ్వలేదండి మాకు, కాబట్టి మాకు తెలిసింటే మేము అప్పుడే చేసిండేవాడు, కాబట్టి ఆయన ఖర్చులకు మేము బాధ్యత కాదు. లాయర్ ఫీజు కానీ స్టాంప్ ఫీజు కానీ అవన్నీ కూడా నోటీస్ ఇవ్వకుండా వేస్తే అది సరైందని చెప్తే అది అతనికి రాదన్నమాట, నోటీస్ ఇవ్వకుండా వేసినానికి. తర్వాత లేడీస్ సమస్య, విడాకులు తీసుకునేటప్పుడు. తర్వాత సెక్షన్ 9 ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఆఫ్ హిందూ లా మ్యారేజ్ యాక్ట్ కింద వివాహ చట్టంలో భార్య కానీ భర్త కానీ ఏ పార్టీ అయినా కానీ సరైన కారణంతో ఆ వివాహ బంధాన్ని వదిలేసి దూరంగా ఉంటే వాళ్ళు నువ్వు కాపురానికి రా అని లాయర్ ద్వారా చెప్పాలి. అట్లా లాయర్ ద్వారా నోటీస్ ఇవ్వకుండా నేరుగా కోర్టులో మాకు కావాలి రమ్మని కోర్టు అడిగితే కోర్టు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి డిఫెక్టివ్ పాయింట్ అవుట్ చేస్తుంది కోర్టు. అదేవిధంగా బాడీకి ఇష్టం, ప్రెమిసిస్, వ్యాపారానికి కానివ్వండి, కాపురానికి కానివ్వండి. మీకు తెలుసు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చట్టం కింద బాడీకి ఇస్తే బాడీకి గుర్తింపుగా ఒక డాక్యుమెంట్ రాసుకోవాలి. దాన్ని ఏమంటారంటే రెంట్ డీడ్ అంటారు, బాడీ ఖరారునామా. చాలా మంది బాడీ ఖరారునామా ఏం రాసుకోరు. మళ్ళీ అవి రాసుకోవడానికి, ఆ కండిషన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ ఆయనకు అనవసరంగా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆ టాలెంట్ కూడా ఇది పెట్టుకొని మళ్ళీ ప్రొలాంగ్ చేస్తా అంటారు. కానీ చట్టం చెప్తుంది, బాడీ ఖరారునామా సంవత్సరం పైన బాడీకి ఇస్తే న్యాయపరంగా చట్ట ప్రకారంగా దాన్ని రిజిస్టర్ చేయాలి. అది చేయని పక్షంలో ఆ కోర్టులో వేస్తే ఆ ఖరారు డీడ్ ఎందుకు ఉపయోగం కాదన్నమాట, చట్టబద్ధంగా చెల్లదు. లేకపోతే నేనే కోర్టుకు వేసేస్తామా ఖాళీ చేయమని మీరేం లేదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద 106 క్విక్ నోటీస్ అంటాం. అంటే ముందర అవకాశం ఇవ్వడం, 1 month టైం ఇస్తున్నాం 5 లక్షల దాకా, నువ్వు కానీ ఖాళీ చేయకపోతే మేము కోర్టులో నిరీక్షణ చేయడానికి మాకు చాలా అధికారులు ఉంటాయని చెప్తాం అనమాట. ఇవన్నీ కూడా మీకు పరిజ్ఞానం ఉండాలి. రేపు లాయరు నేను కోర్టుకు వేస్తామంటే కాదు సార్, ఇది కొంచెం నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వచేయండి అని మీ సలహా ఇవ్వచ్చు లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ముఖ్యంగా ఒక దావాకి ఫౌండేషన్ దావా అర్జీ, ఆ దావా అర్జీ తయారు చేసినది నైపుణ్యత ఉంటుంది. దావా అర్జీ కరెక్ట్ గా చేస్తే అప్పీల్ వేయడానికి చెల్లుబాటు ఉండదు. దావా అర్జీలో వీక్ అయితే మనం ఇంకేమి ప్రత్యేకంగా సాక్ష్యం పెట్టలేము. దావా అర్జీలు తయారు చేయడానికి కానీ, ఆన్సర్లు తయారు చేయడానికి కానీ, కోర్టు ద్వారా సమ్మన్స్ ఇప్పించడానికి కానీ, పార్టీ పరంగా డబ్బులు వస్తే కోర్టు ద్వారా చెక్కులు తీసుకోవడానికి కానీ, పార్టీ తరఫున అర్జెంటు ఆర్డర్స్, ఇంజంక్షన్, అటాచ్మెంటు, లేకపోతే స్టే ఆర్డరు, ప్రొహిబిటెడ్ ఆర్డర్స్ అంటారు. ఇవన్నీ సొంతంగా పార్టీ చేసుకుంటే అంత స్టాండర్డ్లో పోలేదు కోర్టుకి. మా పిల్లలు ఇట్లా దావా చేసే రోజే ఇస్తారన్నమాట ఆర్డర్స్. ఇవి కూడా ఇవ్వడానికి లాయర్ సహాయకారం ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఒక యాక్ట్ వచ్చింది, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని, సమాచార హక్కు చట్టం. అది ముఖ్యంగా మీరు చాలా తెలుసుకోవాలి. అంటే రెవెన్యూ ఆఫీసులో కానీ, గవర్నమెంట్ ఆఫీసులో కానీ, కలెక్టరేట్లో కానీ, కోర్టులలో కానీ మనకేమైనా సమాచారం కావాలంటే అది ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అటుగాని ఇవ్వలేని పక్షంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మాకు సరైన సమాధానం ఇవ్వాలని మనం కోర్టులో అర్జీ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకా ఈ సివిల్ లాయర్ అటాచ్మెంట్స్, ఇంజెక్షన్స్ తీసుకుంటారు. క్రిమినల్ లాయర్స్ చేసే పని ఏంటి? ఇప్పుడు మేము విచారించండి క్రిమినల్ సంబంధించినవి.
ఒక పార్టీని అడిగావు, సరేనా నువ్వు నీ మీద కేసు వేశారు, కోర్టులో నడుస్తున్నాను, నువ్వు బయటకు వచ్చినావే, నీకు బెయిల్ ఇచ్చారంటే మా లాయర్ బెయిల్ తీసుకున్నాండి, ఆ బెయిల్ ద్వారా నేను బయటకు వచ్చానంట. ఫస్ట్ కోర్టు పోలీసు అరెస్ట్ చేయగానే పార్టీ న్యాయవాది దగ్గర కోరుకునేది ఏంటంటే బెయిల్ ఇప్పించడం. ఆయన ఎంత ఎఫిషియెంట్గా చేయొచ్చు చేయకపోవచ్చు, రిజల్ట్ కాదు కావాల్సింది పార్టీకి. లోపల ఉన్నవాడిని బయటికి తీసుకురావాలి, బెయిల్ ఆర్డర్ అనమాట. బెయిల్ ఆర్డర్ అతను చేసిన చిన్న జ్ఞానం అయితే చట్టమే చెప్తుంది బెయిల్ ఇవ్వచ్చని, కానీ ఆ చిన్నవి చేయరు కదా వాళ్ళు. చేసిన ఈ చిన్నవి చేస్తున్నావు, పెద్ద చేస్తున్నావు చూస్తారా. మన సార్ చెప్పినట్టు మర్డర్ చేస్తుంటాడు, లేకపోతే ఒక గర్ల్ని ఫాదర్ ప్రొటెక్షన్ కింద కిడ్నాప్ చేస్తాడు, ఈ మ్యారేజ్ చేసుకొని తెలియకుండా ఎక్కడో వచ్చాడు పెళ్లి చేసేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు కేసు పెట్టచ్చు. కేసు పెట్టిన పోలీసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఆ వ్యక్తిని కోర్టులో హాజరుకు వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గర అతను పెట్టుకుని లాయర్ బెయిల్ మూవ్ చేస్తాడు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ తీర్మానం చేస్తాడు, వీడు బయటకు వస్తే వీడు ఏం చేస్తాడు, వాడి మీద పోయినా కాబట్టి పేరెంట్స్ మీద అటాక్ చేస్తాడు. అందుకని కొన్నాళ్ళు బయటకు రానికుండా నిరోధిస్తాడు మ్యారేజ్. నిరోధించడానికి ఏం చేస్తాడంటే బెయిల్ ఇవ్వడు. బెయిల్ ఇస్తే ఫ్రీ, కోర్టు అయిన వరకు ఆయన బయట ఉండొచ్చు. ఇట్లా బెయిల్ ఇప్పడానికి కానీ, కంప్లైంట్ వేయడానికి కానీ. ఇంకోటి నా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఉన్నది, మీకు తెలుసు. అప్పు తీసుకున్నాడు, నా బ్యాంకులో అకౌంట్ ఉన్నది, నేను 10,000 నేను చెక్ ఇస్తున్నాను, ఆ చెక్ ద్వారా మీరు డ్రా చేసుకోవచ్చు అంటాడు. సరే ఇచ్చాడు కదా, నీ చెక్ బ్యాంకులో ప్రొడ్యూస్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ అకౌంటే లేదు, అసలు ఆయన అకౌంట్ ఎప్పుడో క్లోజ్ చేసినాడు, ఉన్నా కానీ అంత డబ్బు లేదు, బ్యాలెన్స్ మాత్రం నాదండి 200 రూపాయలు, మిగతా లేదు, బౌన్స్ అంటారు, చెక్ బౌన్స్. ఏం చేయాలి? అతను మోసం చేశాడు కదా, లేని ఉన్నట్టు నమ్మించాడు కదా. నిజంగా హృదయ పాపమే. వ్యక్తిని నమ్మించి డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బులు లేకుండా చెక్ ఇవ్వడం అనేది చాలా అపరాధం. దానికి సరైన యాక్షన్ లాయర్ ద్వారా అయితే లాయర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చేయాలి. ఆ నోటీసులో నువ్వు కానీ కట్టకపోతే నీ మీద క్రిమినల్ చర్య తీసుకుంటాము, నువ్వు కోర్టుకు రావాల్సి ఉంటుంది, ఇది నువ్వు బాధ్యత వహించి ఇంత టైం ఇస్తున్నావు, 2 వారాల లోపల కట్టాలని చెప్పి నోటీస్ ఇవ్వాలి, ప్రయర్ నోటీస్. అవన్నీ కూడా చేయడానికి లాయర్ సహాయం కావాలి. న్యాయవాద సహాయం అయితే ఇవన్నీ జరగవు. తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది లావాదేవీలు, విక్రయాలు సంబంధించి అగ్రిమెంట్ రాసుకొని, అగ్రిమెంట్ ఉన్నది కదా, ఇది మనకు అగ్రిమెంట్ చాలే, మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ పోయి స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి చాలా అవుతుంది, ఆయనే మన జోలికి రాడు, అగ్రిమెంట్ మీదే మనం కంటిన్యూ చేస్తామంటే చాలా గొప్ప. రేపు ఏదైనా వివాదం వస్తే ఈ అగ్రిమెంట్ కోర్టులో అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చదవవు. కాబట్టి న్యాయపరంగా కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీగా రిజిస్టర్ అయ్యిందని చెప్పారు. అవి ఏమంటే విక్రయ పత్రం, బహుమాన పత్రం, ఆడమాన పత్రం, రెంటల్ డీడు, ఎక్స్చేంజ్ డీడు, ఇల్లు కంపల్సరీగా రిజిస్టర్ చేయాలి. వీలామా రాయడానికి చట్టం ఎక్కడ ఇన్నేళ్లలో రాయాలని ఎక్కడ చెప్పలే. ఏమంటే నేను ఎంగేజ్ నేను ఎప్పుడా రాయాలంటే అవును, కొన్ని సందర్భాల్లో ఎంగేజ్ అయినా రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఆయన ఏదైనా తీవ్ర వ్యాధితో బాధపడుతూ ఉంటాడు, లేదా ఆయనకి డాక్టర్స్ అడ్వైస్ కొన్నాళ్ళు చేస్తాం, కానీ ఇప్పుడు హార్ట్ ట్రబుల్స్ కొన్నాళ్ళు చేస్తాం, కానీ తర్వాత మజిల్స్ వీక్నెస్ అయితే ఏ వైద్యం కూడా అంత సహకరించని చెప్తారు. తన ఆస్తి గురించి ఏం చేయాలి? ఏం చేయకుండా అయితే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్ప్యూట్స్ వస్తాయి. ఎవరు బలం ఉంటుందో వాళ్ళు ఆక్రమించుకుంటారు. అదే ఒక అరేంజ్మెంట్ చేసి పెట్టేసి ఒక న్యాయవాది ద్వారా రిజిస్టర్ చేసి సాక్షితంగా చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ టైం. తర్వాత మనం అరేంజ్ చేసేసాం, ఇంకేం బాధ లేదు, మనం ఇవ్వదలసిన వాళ్ళకి ఇచ్చేసాం, ఇక అనుకుంది అని నా దగ్గర కొంచెం ఏజ్ పీపుల్ వస్తే నేను సలహా ఇస్తూ ఉంటాను. మేము ఉన్నామంటే మీకు చేయిస్తాం, ఫ్యామిలీని మీరు పరీక్షించవుతుంది, దాన్ని చేయించండి మేము చెప్తూ ఉంటాం. మా సలహాను కూడా స్వీకరించి చాలామంది అక్కడ చేసిన కేసులు కూడా ఉన్నాయి. కొన్ని వాళ్ళే వచ్చి మాకు ఈ విధంగా చేసి పెట్టాలి సార్, డాక్యుమెంట్ దగ్గర మీరు అడ్వైస్ ఇచ్చి ఆ విధంగా డాక్యుమెంట్ రాసి మాకు అన్ని కూడా న్యాయం చేసి అన్ని రిజిస్టర్ చేయని కూడా చెప్తారు. కాబట్టి లాయర్ డాక్యుమెంట్ రైస్ లీగల్ నాలెడ్జ్ ఉండవు. ఆయన ఏదో వచ్చి రాత్రిలో ఎక్స్పీరియన్స్ మీద లాగేస్తూ ఉంటాడు. కొన్ని మోడల్ పెట్టుకొని ఈ పార్టీ అనుకుంటారు, పార్టీలు ఇంకెందుకు ఆయన రాస్తున్నాడు కదా, ఇంకా లాయర్ దగ్గరికి ఎందుకు అనుకుంటారు, పీసీ వాల్సి వస్తుంది కదా. కానీ నేను చెప్పేది ఏంటంటే లాయర్ అడ్వైస్ తీసుకొని ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద డాక్యుమెంట్ రైటర్ దగ్గర పెట్టుకొని అవన్నీ కూడా ఆయన రాసిన లాయర్ చూపించి చెకప్ చేయించి
చేస్తేనే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవన్నీ కొన్ని మీరు సూచించాల్సింది కోరుతున్నాను. మా విద్యార్థులు కొన్ని యాక్షన్స్ మాట్లాడుతున్నది చాలా తక్కువ కాబట్టి కొన్ని నేను వివరించాను. ఇంతతో నేను ఇప్పుడు మా విద్యార్థులు కొన్ని చట్టాలు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడతారు. మొదట ఎం మోహన్ రావు అరెస్టు బెయిల్ గురించి క్లుప్తంగా మాట్లాడుతున్నారు. వ్యక్తి స్వేచ్ఛను నిరోధించటం అంటే ఈ అరెస్టుని 2 రకాలుగా చేస్తుంటారు. ప్రధానంగా విత్ వారెంట్, రెండోది వితౌట్ వారెంట్. విత్ వారెంట్ అన్నప్పుడు మా వారెంట్తో 70 నుంచి 81 సెక్షన్స్ వరకు ఉన్నవి. ఈ వారెంట్ని మెజిస్ట్రేరియల్ కోర్టు, సెషన్స్ కోర్టులు వారెంట్లు ఇష్యూ చేస్తాయి. ఆ వారెంటు కోర్టు అమీనాల ద్వారా లేదా కోర్టు ఉత్తర్వుల మేరకు ఎవరికైతే డిప్యూట్ చేస్తారో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఆ వారెంట్ని అమలు చేస్తూ ఉంటారు. అలానే వితౌట్ వారెంట్ అంటే మనం 41 సెక్షన్ 42, 55 ప్రకారం వితౌట్ వారెంట్ పోలీస్ అధికారులు వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు. దీనికి ప్రధానంగా ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆ వ్యక్తి తప్పుకొని పారిపోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు పోలీస్ అధికారులు ఆ హక్కుని కలిగి ఉన్నారు సెక్షన్ 41 ప్రకారం. అలానే మరి ఆ వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయకపోతే మరొక ఇబ్బంది ఏదైనా వస్తుంది అనుకున్నప్పుడు, లేదు దొంగ సొత్తుని ఆ వ్యక్తి నేరం చేసినటువంటి స్థలంలో ఆ వ్యక్తి కలిగి ఉన్నప్పుడు, అలానే నేరంతో సంబంధం కలిగి ఉన్నాడనేటటువంటి అభియోగం మోపబడినప్పుడు ఇట్లా వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి కోర్టు ముందు, మెజిస్ట్రేట్ ముందు 24 గంటల లోపల హాజరుపరచాల్సిన అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ తీసుకోవాల్సినటువంటి అవసరం. మరి వ్యక్తి స్వేచ్ఛను పొందడం కోసం బెయిల్ తీసుకోవాలి. ఆ బెయిల్ సంబంధించి 436 సెక్షన్ ప్రకారం బెయిల్ పొందే అవకాశం ఉంది. ఆ బెయిల్ పొందడానికి మొట్టమొదటిగా మనం ఆ నేరం మోపబడినటువంటి వ్యక్తికి సంబంధించిన వివరాలను తెలుపుతూ కోర్టులో మన లాయర్ ద్వారా ఒక పిటిషన్ వేసుకోవటం, మేజిస్ట్రేట్ గారు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆ బెయిల్కి సంబంధించినటువంటి షూరిటీస్, పర్సనల్ బాండ్స్ కానివ్వండి, లేదా 2 లేదా 3 వ్యక్తులకు సంబంధించినటువంటి షూరిటీస్ కానివ్వండి, కోర్టు ఉత్తర్వుల మేరకు, కోర్టు వాళ్ళు నిర్ణయించిన మేరకు మనం బాండ్స్ని అక్కడ షూరిటీస్ని ఇచ్చి ఆ బెయిల్ తీసుకోవాలి. అంటే బెయిల్ తీసుకోవడం ద్వారా మనం ఆ కండిషన్స్ని మరి కోర్టు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కండిషన్ బెయిల్ అని కూడా ఇస్తారు. కండిషన్ బెయిల్ అంటే రోజువారీ మనం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మరి ఒక నిర్ణీత సమయంలో సంతకాలు పెట్టి రావటం. రెండోది ఫ్రీ బెయిల్ అని ఉంటుంది. అంటే మరలా ఎప్పటికప్పుడు కోర్టు నిర్ణయం మేరకు మనం వాయిదాలకు వెళ్తూ మన స్వేచ్ఛ జీవితాన్ని గడపటం, విచారణకి కోర్టు ముందు హాజరవటం మనం ప్రధానంగా ఈ బెయిల్ సందర్భంగా గుర్తించాల్సినటువంటి విషయాలు. అంటే యాంటిసిపేటెడ్ బెయిల్ అని కూడా ఉంది. 438లో యాంటిసిపేటెడ్ బెయిల్ పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజున యాంటిసిపేటెడ్ బెయిల్ అనేది మన ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ 21ని ఉద్దేశించి లా కమిషన్ రిపోర్ట్ యొక్క సూచనల మేరకు మన సిఆర్పిసి 1973లో ఈ యాంటిసిపేటెడ్ బెయిల్ ఇవ్వాలనే ఒక కండిషన్ని అన్ని చోట్ల అమలు చేస్తూ వస్తున్నారు. ఈ యాంటిసిపేటెడ్ బెయిల్ ప్రధానంగా మనం ముందస్తుగా బెయిల్ తీసుకొని మన ఆత్మగౌరవాన్ని, మన గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా ఉండేందుకుగా, వ్యక్తి స్వేచ్ఛని భౌతికంగా అరికట్టకుండా, నివారించకుండా ఉండేందుకు యాంటిసిపేటెడ్ బెయిల్ చాలా అవసరం. ప్రధానంగా ఈ రోజున జరుగుతున్నటువంటి రాజకీయ వైషమ్యాల వలన, తప్పుడు అక్రమ కేసులు బనాయించడం వలన చాలా మంది స్వేచ్ఛను కోల్పోతున్నారు. అందువలన ఈ యాంటిసిపేటెడ్ బెయిల్ అనేది ప్రజాస్వామ్యంలో చాలా గుర్తించదగినటువంటి విషయంగా నేను మీ ముందు ఉంచుతూ సెలవు తీసుకుంటున్నాను. వికసిత వరకట్న నిషేధ చట్టం దాని గురించి క్లుప్తంగా మీకు వివరిస్తుంది. వరకట్న నిషేధ చట్టం అనేది 1961 సంవత్సరంలో పార్లమెంట్లో రూపొందించబడింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక్క జమ్మూ కాశ్మీర్ మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అనేది అమల్లో ఉన్నది.
ఈ చట్టం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వరకట్న వేధింపులు అధికమై వారి హత్యలకు ఆత్మహత్యలకు దారితీస్తున్నందువల్ల ఆ వేధింపుల్ని దానికోసం చేసిన చట్టం ఇది. దీంట్లో కట్నం ఇవ్వడము, తీసుకోవటము, కట్నం ఇవ్వడానికి ప్రోత్సహించడము, కట్నం అడగడం కూడా నేరాలు. వీటిలో శిక్షలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇప్పుడు కట్నం ఇచ్చిన తీసుకున్న ఇరువురు అభ్యర్థులు కూడా ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు. శిక్ష ఏ విధంగా ఉంటుంది అంటే 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 15,000 రూపాయల జరిమానా రెండూ కూడా విధించేదానికి అవకాశం ఉంది. లేదా జడ్జికి ఏదైనా కోర్టుకి ప్రత్యేక కారణాలు ఉన్నట్టు వాటిలో ఏంటంటే తీర్పులో పొందుపరుస్తూ వాటిని 5 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష కూడా విధించడానికి అవకాశం ఉంది. తీసుకోవడం ఇవ్వడం మాత్రమే కాదు, కట్నం అడగడం కూడా నేరం. కట్నం అడిగినప్పుడు 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు జైలు శిక్ష మరియు ఏంటంటే 10,000 రూపాయల జరిమానా కూడా విధించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా భూమి అమ్మినప్పుడు, ఇల్లు అమ్మినప్పుడు అలా ఒప్పందాలు రాసుకుంటుంటారు. అలా ఈ చట్టంలో ఏంటంటే దీని ప్రకారం కట్నం ఇస్తామని కానీ లేదా తీసుకుంటామని కానీ ఏదన్నా ఒప్పందం రాసుకుంటే అది చట్టరీత్యా చెల్లుబాటు కాదు. ఇంకా ఏంటంటే కట్నం తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి పెళ్ళైన భార్యకి ఆ కట్నాన్ని వేరే వ్యక్తి ఎవరన్నా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ భార్యకి దాన్ని అందజేయాలి. అలా అందజేయనప్పుడు ఏంటంటే అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఆమె కానీ చనిపోయినట్లయితే అది ఆమె వారసులకి ఆ కట్నం డబ్బుని అందజేయాలి. వారసులు కానీ లేకపోతే ఆమె పెళ్ళైన 7 సంవత్సరాల లోపు చనిపోయినప్పుడు అది సహజ మరణం కానప్పుడు, అంటే హత్య కానీ ఆత్మహత్య కానీ అని అనుమానం ఉన్నప్పుడు అది ఆమె వారసులు లేనప్పుడు ఆమె తల్లిదండ్రులకి దాన్ని అందజేయాలి. అసలు కట్నం అంటే నగదు కానీ ఆస్తి అంటే స్థిరచరాస్తులు రెండు, ఏదైనా విలువైన వస్తువులు పెళ్లి సమయంలో, పెళ్లికి ముందు కానీ పెళ్లి జరిగేటప్పుడు కానీ పెళ్లి తర్వాత కానీ ముందస్తు నియమంగా, అంటే ఆ డబ్బులు ఇస్తేనే పెళ్లి జరగద్ది లేదా పెళ్లి జరగదు అనే ఒక ముందస్తు నియమంగా పెట్టుకుని బలవంతంగా తీసుకునే డబ్బుని కట్నం అన్నారు. మామూలుగా వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళకు ఉన్నంతలో ఏదైనా ఇచ్చేదాన్ని కట్నం కింద ఈ చట్టంలో దాని గురించి ప్రస్తావించలేదు. కేవలం బలవంత పెట్టి ముందస్తు నియమంగా పెట్టి తీసుకునేదాన్ని మాత్రమే కట్నం అన్నారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కానుకలు కూడా ఒక జాబితా తయారు చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఏంటంటే ఇచ్చిన అతని పేరు, వాళ్ళ వివరాలు, ఆ ఇచ్చిన కానుక యొక్క విలువ తెలుసుంటే విలువ, వాళ్ళకి ఇచ్చిన వ్యక్తితో గల సంబంధం, ఆ జాబితా అంతా కూడా తయారు చేసి పెట్టుకోవాలి. ఏ కోర్టులు వీటిని విచారించవచ్చు అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు, మొదటి తరగతి మ్యాజిస్ట్రేటు, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేటు ఈ కేసుల్ని విచారించే పద్ధతి అంటే కోర్టుకి తనంతటా తానుగా తెలిసినా కానీ లేదా ఇంకెవరైనా కానీ ఫిర్యాదు ఇచ్చినప్పుడు లేదా పోలీస్ రిపోర్టుతో ఎవరు ఫిర్యాదు ఇవ్వవచ్చు అంటే బాధితురాలు లేదా ఆమె తల్లిదండ్రులు, బంధువులు లేదా ఏదైనా గుర్తింపు పొందిన సంక్షేమ సంస్థ కానీ కోర్టులో నేరుగా పిటిషన్ కానీ కంప్లైంట్ కానీ ఇచ్చినప్పుడు దాని విచారణకి స్వీకరిస్తారు. ఈ చట్టానికి సంబంధించి ఏంటంటే బెయిల్కి కూడా వీల్లేదు, జామీనుకి వీల్లేదు, రాజీకి వీల్లేదు. పోలీసుకి కానీ ఎక్కడన్నా ఈ నేరం జరుగుతుంది అని సమాచారం కానీ అందినప్పుడు వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వుతో కూడా పని లేకుండా నేరుగా వెళ్ళి దాన్ని విచారించవచ్చు. కానీ అరెస్ట్ చేసేదానికి మాత్రం మ్యాజిస్ట్రేట్ యొక్క ముందస్తు ఉత్తర్వులు అనేవి అవసరం. ఎలాగూ స్త్రీలకి ఆస్తిలో సగం పురుషులతో పాటు హక్కు కల్పించారు కాబట్టి ఆస్తి తీసుకుంటూ మళ్ళీ కట్నం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి ధన్యవాదాలు. ఈ వరకట్న నిషేధ చట్టం గురించి, వాటి ప్రాముఖ్యత, చట్టపరంగా న్యాయస్థానికుల అధికారాలు, ఫిర్యాదు పద్ధతి, ఈ విషయం గురించి సంగ్రహంగా విస్తృతంగా మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మీకు చెప్పదలుచుకున్నాను. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు బాగా చదువుకొని రాణిస్తూ, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బీటెక్ కోర్స్ చేయడమో లేకపోతే మెడికల్ కోర్స్ చేయడమో లేకపోతే ఏదైనా దాని మీద కెపాసిటీ మీద కాను చేస్తున్నారు. ఇట్లా బాయ్స్ సైడ్ కానివ్వండి, అమ్మాయి సైడ్ కానివ్వండి, ఫ్యామిలీస్ కట్నం లేకుండానే మ్యారేజ్ ఏర్పాటు జరగడం, మ్యారేజ్ చేసుకోవడం కూడా అడ్వాన్స్కి వచ్చింది. దాన్ని మనం హర్షించగల విషయం. ఆ పద్ధతి కొనసాగాలని కోరుతూ ఆశిస్తూ మన న్యాయ విద్యార్థి ఫైనల్ ఇయర్ విక్రమ్ కుమార్ రెడ్డి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారుల చట్టం వాటి ప్రాముఖ్యత గురించి సంగ్రహంగా బ్రీఫ్గా క్లుప్తంగా వివరిస్తారు. వేదిక అలంకరించిన మన సీనియర్ అడ్వకేట్ రామశేషయ్య గారు, మన లెక్చరర్ అయిన రామశేషయ్య గారు మరియు మాతరాజుగూడ గ్రామ పెద్దలకి, వేదిక గ్రామ పెద్దలకి మరియు నా సహచర విద్యార్థులకు
ఈ ఉచిత న్యాయ సహాయ శిబిరానికి వచ్చేసిన ఈ గ్రామస్తులకి నా నమస్కారాలు. నాకు వినియోగదారుల రక్షణ చట్టం గురించి మీకు తెలియజేయమని చెప్పినారు, టాపిక్ ఇచ్చినారు. దాని మీద మనకి 24/12/1946లో పార్లమెంట్లో మనకి యాక్ట్ పాస్ చేసినారు. అది గెజిట్లో మనకి 26/12/86లో వచ్చింది. అసలు వినియోగదారుడు అంటే మనం జనాభా అంతా పెరిగిపోయిన తర్వాత మనకు అవసరాలు కూడా పెరిగినాయి. అవసరాలతో పాటు మనకు వస్తువులు వాడకం అన్నీ కూడా పెరిగింది. ప్రతి వస్తువును కూడా మనకి మోసం చేయకుండా క్వాలిటీ వస్తువులు ఇవ్వడానికి కానీ మనకు హక్కు ఉన్నది. ఆ హక్కు మీద ఆ హక్కు మనం ఉపయోగించుకోవడానికి దీని గురించి మనం చర్చిస్తున్నాం. దీంట్లో చట్టం యొక్క ప్రధాన ధ్యేయాలు వినియోగదారులకు జరిగే మోసాలను అరికట్టి ఉత్పత్తిదారుల నుండి వినియోగదారునికి రక్షణ కల్పించడం. మొదట వినియోగదారులకు హాని కల్పించే వస్తువులు మార్కెట్లోకి ప్రవేశించకుండా అరికట్టడం. వినియోగదారులకు ఉన్న హక్కులను తెలియజెప్పి వారి హక్కులను వినియోగించుకోవాల్సిన అవకాశం కల్పించడం. జనరల్గా ఫిర్యాదు ఎవరికి చేయాలి, ఫిర్యాదు ఎవరికి ఎలా చేయాలి? వినియోగదారుడు అంటే మనం ఒక వస్తువుని కొన్నప్పుడు, డబ్బు పెట్టి కొన్నప్పుడు కానీ, ఏదైనా సేవలను పొందినప్పుడు కానీ, లేదంటే పార్షియల్ కట్టి ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నప్పుడు కానీ, దానికి సంబంధించి ఏం తీసుకున్నా కూడా మనం దాని మీద పోరాటం చేయొచ్చు. మన సర్వీస్ లోపం జరిగినప్పుడు స్వచ్ఛంద వినియోగదారుల సంఘం కూడా చేయొచ్చు. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు ఏ సందర్భంలో ఫిర్యాదు చేయొచ్చు. కొన్ని వస్తువుల్లో ఏదైనా లోపాలను తొలగించదాన్ని కోరినా అతను తిరస్కరిస్తే నష్టపోయే పార్టీ జిల్లా ఫోరం ఫిర్యాదు చేయొచ్చు. ఏ ప్రభుత్వ సంస్థ కానీ ప్రైవేట్ సంస్థ కానీ తను చేయవలసిన సేవలు నిర్వర్తించకుండా, అదే మనం ఉదాహరణకి ఎంఆర్ఓ ఆఫీస్ పోవచ్చు, ఇంకేదైనా ఆఫీస్ పోవచ్చు, ఇరిగేషన్ ఆఫీస్ పోవచ్చు. అక్కడ పోయినా కూడా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పక్షంలో మన రామశేషయ్య గారు, మన గురువు గారు చెప్పినట్టు ఆర్టీఐ యాక్ట్ కింద మనం తీసుకొని మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తీసుకునే మనం కలిసి ఫోరంకి వెళ్ళవచ్చు. దాంట్లో ఒక వస్తువు లేదా సేవ యొక్క ధరలు అసలు ధర కంటే కూడా ఎక్కువ అమ్మినా కూడా మనం దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. మనం ఆ ఫిర్యాదులో ఏమేమి ఇవ్వాలంటే మన పేరు, చిరునామా, ఎవరైతే మనకు నష్టం జరిగిందో వాళ్ళ పేరు, చిరునామా, ఫిర్యాదు మనకి సంబంధించి దానికి ఆధారాలు అన్నీ కూడా పెట్టాలన్నమాట. దానికి వచ్చి మనకి జిల్లా ఫోరం ఒకటి ఉన్నది. జిల్లా ఫోరం తర్వాత స్టేట్ ఫోరము, తర్వాత నేషనల్ లెవెల్లో నేషనల్ ఫోరం ఉన్నది. ఆ జిల్లా ఫోరంలో ఎవరెవరు ఉంటారు? జిల్లా జడ్జిగా పనిచేస్తున్న వారు కానీ, లేదా పనిచేసి ఆ పని చేయడానికి అర్హత కలిగిన వారు కానీ ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. లేకపోతే అందులో ఖచ్చితంగా కూడా ముగ్గురు సభ్యులు ఉంటారు. ఆ ముగ్గురు సభ్యుల్లో ఒకరు ఖచ్చితంగా స్త్రీ ఉండాలి. వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి న్యాయ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒక సంఘ సేవకుని సభ్యురాలుగా నియమిస్తారు. జిల్లా ఫోరం యొక్క అధికార పరిధి